సీరియస్ రాజకీయమైన సెన్సిటివ్ పాలిటిక్స్ అయిన కోనసీమే కేరఫ్ కానీ విధ్వంసం తరువాత అమలాపురం రాజకీయం మారిపోయింది. కొన్నాళ్లుగా గజబిజి గందరగోళంగా తయారైంది. మంత్రి ఇంట్లో ఫ్యామిలీ ఫైట్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యేకి ఇంటి పోరు మొదలైంది. కొత్త సీట్లు తేలక ముందే టీడీపీ జనసేన ప్రచారం మొదలుపెట్టేశాయి. ఇంతకీ అమలాపురంలో నిలిచేదెవరు, గెలిచేదెవరు? విశ్వరూప్ కి ఇంటి పోరు, పొత్తులో నిలిచేదెవరు? అంతుపట్టని అమలాపురం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి ఆంధ్ర పాలిటిక్స్ లో ప్రత్యేక గుర్తింపు. కోనసీమ అల్లర్లతో ఆ మధ్య అందరి నోట అమలాపురమే. ఆ అంటే అమలాపురం, ఆ అంటే అయోమయం. ప్రజల్లో కాదు, రాజకీయ పార్టీల్లో. ఎందుకంటే అటు అధికార పార్టీ, ఇటు విపక్ష పార్టీలో బరిలో నిలిచేదెవరో తేల్చుకోలేకపోతున్నాయి. మంత్రి విశ్వరూప్ ఇంట్లో కుటుంబ పోరు వైసీపీకి తలనొప్పిగా మారింది. పొత్తులు కన్ఫర్మ్ అయినా అమలాపురం బరిలో నిలిచేది టీడీపీనా, జనసేన పార్టీనా అన్న క్లారిటీ లేదు. అయినా టికెట్ మాకేనంటూ పంతాలకు పోతున్నారు రెండు పార్టీల నేతలు. అందుకే అధినాయకత్వాలు కూడా అమ్మో అమలాపురం అంటున్నాయి. పొత్తులో అమలాపురం పక్కా అన్న నమ్మకంతో ఉంది జనసేన. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఇప్పటికే ప్రజల్లోకెళ్తున్నారు జనసేన ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు. డిఎంఆర్ శేఖర్ కూడా జనసేన టికెట్ పై నమ్మకంతో కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే వారాహి యాత్రలో శెట్టిబత్తులని ప్రశంసించిన పవన్ కళ్యాణ్ ఆయన్నే గెలిపించాలని పిలుపు కూడా ఇచ్చారు. దీంతో జనసేన ఇన్ఛార్జ్ రాజబాబుకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారట సొంత పార్టీలోనే కొందరు నేతలు. విషయాన్ని రాజబాబు పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా అది పైదాకా వెళ్లకుండా కొందరు అడ్డుకుంటున్నట్లు జనసేనలో చర్చ జరుగుతోంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నిలిచేది గెలిచేది నేనేనంటున్నారు జనసేన నేత రాజబాబు. జనసేన నుంచి ఒకరిద్దరు పోటీ పడుతుంటే అమలాపురం సీటు నుంచి పోటీకి మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు రెడీ అవుతున్నారు. టీడీపీ నుంచి ఆశావహులు ఎక్కువ మందున్నా ఇప్పటికే 3 సార్లు ఆనందరావుకి అవకాశం ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీంతో ఈసారి అభ్యర్థిని మార్చాలన్న డిమాండ్ అమలాపురం టీడీపీలో గట్టిగానే వినిపిస్తోంది. కొందరు నేతల్ని కలుపుకొని వెళ్లడంలో ఆనందబాబు విఫలమవుతున్నారని చెబుతున్నారు. మళ్లీ పోటీకి సిద్ధమవుతున్న ఆనందరావుకి సొంత పార్టీలోనే ముఖ్య నేతలే మద్దతివ్వడం లేదని సమాచారం. పల్లంరాజుతో పాటు బీసీ నేత వాసంశెట్టి సుభాష్ పేర్లో టీడీపీ టికెట్ రేస్ లో వినిపిస్తున్నాయి. టీడీపీ పోటీ చేస్తే కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటున్న నేతలు జనసేనకిస్తే మద్దతిచ్చేందుకు సిద్ధమన్న సంకేతాలు కూడా ఇస్తున్నారు. విపక్ష పార్టీలో ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంటే అటు అధికార పార్టీ కూడా అమలాపురం అభ్యర్థిపై ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. రాష్ట్ర మంత్రిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ ఈ మధ్య అంత యాక్టివ్ గా లేరన్న ప్రచారం జరుగుతోంది. అమలాపురం అల్లర్ల కేసులతో మంత్రి క్రేజ్ బాగా తగ్గిందని భావిస్తోందట పార్టీ అధిష్టానం. విశ్వరూప్ తనయుడు పినిపి శ్రీకాంత్ రాజకీయాల్లో యాక్టివ్ అయినట్టే అయి తండ్రికే మరోసారి సీటు కేటాయిస్తారన్న సంకేతాలతో సైలెంట్ అయిపోయారట. మంత్రి ఇంటి పోరు రచ్చకెక్కడంతో ఇంటి సమస్యల్ని మీరు కూర్చొని తేల్చుకోండని చెప్పేశారట వైసీపీ పెద్దలు. ఈ పరిణామాలతో వైసీపీ క్యాడర్ కూడా గందరగోళంలోనే ఉంది. అమలాపురంలో అధికార పార్టీపై అసంతృప్తి తమకు కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నాయి జనసేన, టీడీపీ. అయితే సీటు ఎవరికి ఇస్తారన్నదే ఇంకా క్లారిటీ లేదు. శెట్టిబత్తుల రాజబాబు మాత్రం గాజు గ్లాసు సౌండ్ గట్టిగానే వినిపిస్తున్నారట. కాపు ఓటింగ్ ఎక్కువగా ఉన్న అమలాపురంలో సామాజిక సమీకరణాలు పార్టీకి కలిసొస్తాయంటున్నారు జనసేన నేతలు. పొత్తులో అమలాపురం సీటును జనసేనకే ఇచ్చే అవకాశాలున్నాయంటున్నా టీడీపీ నేతలు కూడా ఇంకా ఆశలు వదులుకోలేదు. వైసీపీలో ఇంటి పోరు, టీడీపీలో వర్గ పోరుతో కోనసీమ హెడ్ క్వార్టర్లో స్పీడ్ పెంచింది జనసేన.